టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తుందా? ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. ప్రభుత్వ వైఫల్యాలను, తప్పిదాలను ఒప్పుకోకుండా వైఎస్ఆర్సీపీపై బురద జల్లేందుకు ఆపసోపాలు పడ్డం సిగ్గుచేటని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సూపర్ 6 హామీలను అమలు చేయకుండా ప్రజలపై 15,000 కోట్లకు పైగా విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపడం, మరోవైపు నిత్యం జగన్ జపం చేస్తూ ఎల్లో మీడియాలో బురద కథనాలకే పరిమితమైందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇసుక నుంచి మద్యం వరకు, కాకినాడలో పీడీఎస్ బియ్యం నుంచి ధాన్యం రైతులను తుఫాన్కు వదిలేయడం దాకా అడుగడుగున కూటమి సర్కారు వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని గుర్తు చేస్తున్నారు. ఇసుకలో లూటీ చేసేది వారే, బెల్ట్ షాపులకు అనుమతి ఇచ్చేది వారే, బియ్యాన్ని ఎగుమతి చేసేది వారే, మళ్లీ స్మగ్లింగ్ జరుగుతోందంటూ హడావిడి చేసేది కూటమి నేతలేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అసలు కాకినాడ పోర్టుకు రేషన్ బియ్యం ఎందుకు వస్తోంది? పీడీఎస్ బియ్యం వస్తుంటే గత 6 నెలలుగా ఈ ప్రభుత్వం ఏం చేస్తోన్నట్లు, ఎవరు పంపుతున్నట్లు? కూటమి పార్టీల ప్రజాప్రతినిధులే దోపిడీ చేసి అమ్ముకుంటున్నారు కదా. తన పార్టీకి చెందిన మంత్రి పౌర సరఫరాల శాఖను పర్యవేక్షిస్తుంటే డిప్యూటీ సీఎం వచ్చి హడావిడి చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. స్థానిక ఎంపీ కూడా అదే పార్టీకి చెందిన వారని ప్రస్తావిస్తున్నారు. సీఎంఆర్ బియ్యం బకాయిలు విడుదలలో కమిషన్ల పర్వం వెలుగులోకి రావడంతో దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించడం మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గత సర్కారుపై బురద జల్లడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోందంటున్నారు. మద్యం దుకాణాలను లాటరీ పేరుతో కూటమి శ్రేణులకు కట్టబెట్టిన ప్రభుత్వ పెద్దలు టీడీపీ కార్యకర్తలకు లబ్ధి చేకూర్చడం కోసం ఊరూరా బెల్ట్ షాపులను తెరిపించారు. సీఐ ఎస్ఐలను పంపి ఇతరులకు మద్యం దుకాణాలు దక్కకుండా బెదిరింపులకు పాల్పడ్డారు. ఊరూరా ఒక్కో బెల్ట్ షాపును వేలం వేసి వచ్చిన డబ్బులను టీడీపీ కార్యకర్తలకు పంచిపెట్టారు. బెల్ట్ షాపులతో వాడవాడలా మద్యం ఏరులై పారుతోంది. ఈ అక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తానంటూ సీఎం చంద్రబాబు బీరాలు పలుకుతూ ఉండడంపై ఎక్సైజ్ శాఖ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. స్వయంగా హోంమంత్రి అనిత ఇలాకాలో కూడా బెల్ట్ షాపుల దందా తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం పంపిణీ కోసం సేకరించిన వరి ధాన్యాన్ని మర ఆడించేందుకు పౌర సరఫరాల శాఖ మిల్లర్లకు అప్పగించింది. మిల్లర్లు మర ఆడించి సీఎంఆర్ కింద బియ్యాన్ని తిరిగి అప్పగిస్తారు. దీనికి సంబంధించి సుమారు 1,600 కోట్ల వరకు మిల్లర్లకు ప్రభుత్వం చెల్లించాలి. ఆ బిల్లుల చెల్లింపులో భారీ ఎత్తున కమిషన్లు చేతులు మారాయని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కాకినాడ కేంద్రంగా సరికొత్త డ్రామాకు తెరదీశారు. స్మగ్లింగ్ కు కాకినాడ పోర్టు అడ్డాగా మారిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించడం విస్మయానికి గురిచేస్తోంది. కాకినాడ యాంకరేజ్ పోర్టు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది. బియ్యం ఎగుమతి, ఎరువుల దిగుమతి అంతా యాంకరేజ్ పోర్టు మీదుగానే సాగుతుంది. కాకినాడ యాంకరేజ్ పోర్టుకు కాకినాడ పోర్టుకు ఎలాంటి సంబంధం ఉండదు. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న యాంకరేజ్ పోర్టు ద్వారా బియ్యం అక్రమ రవాణా ఎలా సాధ్యమవుతుందని అధికార వర్గాలే ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వ సేవలు, పథకాలను పారదర్శకంగా ఇంటి గుమ్మం వద్దే ప్రజలకు అందించే లక్ష్యంతో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల గౌరవ వేతనాన్ని 5,000 నుంచి 10,000కు పెంచుతామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నమ్మపలికారు. తీరా అధికారంలోకి వచ్చాక 2,60,000 మంది వాలంటీర్లను తొలగించి దారుణంగా వంచారు. మరోవైపు కూటమి సర్కార్ దాదాపు 1,00,000 పెన్షన్లను కుదించింది. ఇక పౌర సేవలు, పథకాలను ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను ఏమాత్రమూ పెంచబోమని, వాటిని తగ్గిస్తామని ఎన్నికల్లో చంద్రబాబు ఊరువాడా ప్రచారం చేశారు. అయితే హామీని నిలబెట్టుకోకుండా అధికారంలోకి వచ్చాక ఇప్పటికే 15,485 కోట్లకు పైగా భారాన్ని విద్యుత్ ఛార్జీల రూపంలో ప్రజలపై మోపారు. విద్యుత్ ఛార్జీల మంటతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. దీంతో ఆ నేపాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై నెడుతూ సీఎం చంద్రబాబు బురద జల్లుతున్నారు. ధాన్యం రైతులకు మద్దతు ధర కల్పించి ఆదుకోవడంలో కూటమి సర్కార్ దారుణంగా విఫలమైంది. ఎంఎస్పీ దక్కకపోవడంతో అన్నదాతకు బస్తాకు 300 నుంచి 400 రూపాయల వరకు నష్టం వాటిల్లింది. దళారులకు అయిన కాడికి అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పుడు తుఫాను కారణంగా అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. 4 రోజుల ముందే తుఫాను హెచ్చరికలున్న సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించి ముందస్తు జాగ్రత్తలు చేపట్టలేదు. ప్రభుత్వం